నమస్కారం. నేను మీ చందు. ఈరోజు అంతర్యామిలో భాగంగా మనసు అమృత కలశం. మనిషి ఉన్న చోటనే ఉంటూ మనసుకు రెక్కలు తొడిగి సీతకొక చిలుకల ఎగురుతూ ఎక్కడ కావాలంటే అక్కడ వాలవచ్చు. మొలవబోతున్న రెక్కలను ముడిచి గొంగలి పురుగుల గూటిలో బందీ అయి తనదైన లోకంలో సుషుప్తావస్థలో ఉండవచ్చు. మునుకుల్లాంటి మరటలకు మనిషి మనసు కుచించుకుపోతుంది. పొగడ్తలకు ప్రశంసలకు సహస్రదళ వికసిత పుష్పమవుతుంది. కంటికి కనిపించని మనసు చేసే గారడి అంతా ఇంత కాదు. జీవితకాల అనుభవాల సారాన్ని మెదడులో నిక్షిప్తం చేసి అవసరానికి అందించేది మనసు. నేల కేవలం సారవంతమైనదైతే సరిపోదు. అక్కడ నుంచి విత్తనాలు చల్లాలి. మొలకెత్తాక ఎరువులు వేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మొక్కలవుతాయి. ఎప్పటికప్పుడు కలుపు మొక్కల్ని తొలగిస్తే మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి కల్పవృక్షాలై సకల జీవుల అవసరాలు తీరుస్తాయి. అలాగే మనం మనసును ప్రశాంత చిత్తంతో ప్రక్షాళించుకోవాలి. సవ్యమైన ఆలోచనల తేటబావిలా రూపొందించుకోవాలి. నిత్యం మంచిని చూడాలి, మాట్లాడాలి, వినాలి. మనసుకు మంచిని నూరిపోయాలి. పెద్దలందించిన సూక్తులు మహితోక్తులను మనసుకు పట్టించాలి. కళ్ళతో చదివిన చెవులతో గ్రహించిన పురాణ ఇతిహాసాలతో మనసులోని మాలిన్యాన్ని తొలగించుకోవాలి. మనసంటే నిర్మల ఆకాశంలా, నిచ్చెన తటాకంలా, స్వచ్ఛమైన ముత్యంలా ఉండాలి. మరోసారి, మనసంటే నిర్మల ఆకాశంలా, నిచ్చెన తటాకంలా, స్వచ్ఛమైన ముత్యంలా ఉండాలి. మనిషి ఉత్తమునిగా, ఉన్నతుడిగా సమాజంలో మనగలగడానికి లోపల దీపంలా వెలుగు వెదజల్లుతున్న మనసు కారణం. రాముడి ధర్మ పరాయణత్వం, రావణుడి అధర్మవర్తనం, పాండవుల సౌశీల్యం, కౌరవుల కుటిలత్వం, హిరణ్యకశిపుడి రాక్షసత్వం, ప్రహ్లాదుడి నారాయణ భక్తితత్వం వారి వారి మనసుల్లోని ఆలోచనలకు ప్రతిరూపం. దానగుణానికి, సత్యసంధతకు, రుజువర్తనకు మూల కారణం మనసు. నీరు పల్లానికి ప్రవహించినట్లు, గాలి పీడనానికి లోనైనట్లు, నిప్పు గాలివాలను అనుసరించినట్లు మనసు నిరంతరం పరిపరి విధాల పోతూనే ఉంటుంది. మనసును నియంత్రించడం అనుకున్నంత సులువు కాదు. పట్టులో ఉన్నట్టే ఉండి గుప్పిట్లో ఉన్న ఇసుకల జారిపోతుంది. కనిపించే దృశ్యాలకు, వినిపించే మాటలకు, అనుభూతి చెందే స్పర్శకు మనసు త్వరితగతిన స్పందించకూడదు. విషయంపై సరైన అవగాహన కలిగి ఆలోచనలు కొలిక్కి వచ్చాక అనుకున్నది అమలుపరచాలి. ఆటలో ఓడిపోయినప్పుడు, ఆర్థికంగా నష్టపోయినప్పుడు, అవమానం పాలైనప్పుడు జీవితం విలువ కోల్పోయిందనిపిస్తుంది. మన జీవితంలో అదో దురదృష్టకరమైన సన్నివేశం. అంతే, మనసు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. కుదుటపడిన మనసు మంచి ఆలోచనలకు నిలవవుతుంది. మనిషి సక్రమ మార్గంలో సంచరించేందుకు సహకరిస్తుంది. సముద్రంలో పడిన కెరటం తర్వాత ఆకాశాన్నంటే కెరటం వచ్చి తీరుతుందన్నది ప్రకృతి పాఠం. ఇది మనసులో పెట్టుకుంటే అనాలోచిత నిర్ణయాలకు అవకాశం ఇవ్వరు. మనసు మర్మాన్ని తెలియజేసే మార్గాలను జ్ఞానులు చూపారు. స్వయం కృషితో మనసు గుట్టు తెలుసుకోలేకపోయినా కనీసం పెద్దలు చూపిన మార్గంలో నడుస్తూ మనసును అమృత కలశం చేసుకోగలిగితే మానవ జన్మ అర్థవంతమవుతుంది అనేది ప్రతాప వెంకట సుబ్బరాయుడు గారు రాసిన అంతర్యామి. ఇది మనసు అమృత కలశం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.